వేసవి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పుచ్చకాయ. సులభంగా జీర్ణమయ్యే ఈ పండు శరీరానికి తగినంత తేమను అందించి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే చాలామంది వేసవిలో దీన్ని ఎక్కువగా తింటారు. కొంతమంది పుచ్చకాయను పూర్తిగా తినకుండా కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో దాచుకుంటారు. ఇలా రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. పుచ్చకాయలో విటమిన్లు ఏ, బి, సి, పొటాషియం, లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ పుచ్చకాయను కోసిన తర్వాత రిఫ్రిజిరేటర్లో ఉంచితే దానిలోని కీలక పోషకాలైన లైకోపిన్, విటమిన్లు, ఏసీ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దీనిని కోసిన వెంటనే తినడం శరీరానికి చాలా మంచిది. అయితే దీనిని కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచితే అందులోని తేమ, బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి రిఫ్రిజిరేటెడ్ పండ్లు తినకుండా ఉండడం మంచిది. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల కొన్ని గంటల్లోనే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. పుచ్చకాయలో సహజ శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. అందుకే వేసవిలో దీనిని తరచుగా తింటారు. కానీ ఫ్రిడ్జ్లో ఉంచిన పుచ్చకాయ ఇంకా చల్లగా ఉంటుంది. కొంతమందికి దీన్ని తిన్న వెంటనే దగ్గు, జలుబు, గొంతు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట చల్లటి పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మందగించడమే కాకుండా అజీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అలాగే ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఉదయం లేదా మధ్యాహ్నం పుచ్చకాయ తినడం మంచిది. పుచ్చకాయను కోసిన వెంటనే తినడం మంచిది. మీరు దానిని ఫ్రిడ్జ్లో ఉంచాల్సి వస్తే రంధ్రాలు ఉన్న మూతలో కప్పండి. ఇది పండ్లలో అదనపు తేమ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయను కోసిన 2 లేదా 3 గంటల లోపు తినడం మంచిది. ఆరోగ్య నిపుణులు రాత్రిపూట పుచ్చకాయను తినమని సిఫార్సు చేయరు. ఎందుకంటే రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తే అది కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. మీరు మొత్తం పుచ్చకాయ తినలేకపోతే దాన్ని రసం తీసి తాగడం మంచిది. మీరు పుచ్చకాయ ముక్కలను వడకట్టి నిల్వ చేసుకోవచ్చు. కానీ దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు తినడం వల్ల దాని పోషకాలు తగ్గుతాయి. అందుకే తాజా పుచ్చకాయ తినడం మంచి ఎంపిక. ఫ్రిడ్జ్లో నిల్వ చేసి తినడం వల్ల పోషకాలు తగ్గిపోయి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే పుచ్చకాయ కోసిన వెంటనే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.